అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. టార్గెట్ డిఎస్సిలో భాగంగా డైలీ ముఖ్యమైనటువంటి అంశాలని కవర్ చేసుకుంటూ 5 ప్రశ్నలు అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు సెషన్లోకి వెళ్లే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక మొదటి ప్రశ్నలోకి వెళ్తే కనుక క్రింది వాటిలో సరైనది ఏది అనేటువంటిది ప్రశ్న. స్టేట్మెంట్ 1 వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం 1885 సెప్టెంబర్లో బొంబాయిలో జరిగింది. స్టేట్మెంట్ 2 దీనికి ఏవో హ్యూమ్ అధ్యక్షత వహించాడు. స్టేట్మెంట్ 3 భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి 72 మంది ప్రతినిధులు అయితే పాల్గొన్నారు. స్టేట్మెంట్ 4 వచ్చేసి వీరి ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం జాతీయ సమైక్యతను పెంపొందించడం. ఇక్కడ సరైన దాన్ని మనం చూజ్ చేసుకోవాలి. ఆప్షన్ 1 1, 3, 4 మాత్రమే సరైంది. ఆప్షన్ 2 పైవన్నీ కూడా సరైనవి. ఆప్షన్ 3 3, 4 మాత్రమే సరైంది. ఆప్షన్ 4 1, 2, 3 మాత్రమే సరైంది. మీరు అనుకునేటువంటి ఆన్సర్ని వీడియోని పాజ్ చేసుకొని పిక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. 3, 4 అనేటువంటి సరైనవి. 1, 2 ఎందుకు సరికావో ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం 1885 సెప్టెంబర్ కాదండి, డిసెంబర్లో బొంబాయిలో జరిగింది. దాని తర్వాత దీనికి ఏవో హ్యూమ్ అధ్యక్షత వహించలేదు. WC బెనర్జీ దీనికి అధ్యక్షత అయితే వహించడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ ఏవో హ్యూమ్ అనేటువంటి రిటైర్డ్ బ్రిటిష్ అధికారి భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటులో కీలక పాత్ర అయితే పోషించాడు. భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి 72 మంది అయితే దీనికి హాజరవ్వడం జరిగింది. వీరి ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం జాతీయ సమైక్యతను కాపాడడం కోసం ప్రతి సంవత్సరం వివిధ ప్రాంతాల్లో డిసెంబర్ నెలలో ఈ జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరపాలని అయితే డిసైడ్ చేయడం జరిగింది. ఏ యొక్క మత బృందానికి ఇబ్బంది కలిగినా కూడా దాన్ని ఆపేయాలి, అందరూ ఆమోదయోగ్యంగా ఉంటేనే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకెళ్లడం జరిగింది. దాన్ని కదా మనం జాతీయ సమైక్యత అంటాము. ఈ రకంగా ఆ ప్రశ్న అయితే ఉంటుంది. దాని తర్వాత 28వ ప్రశ్న 5x5 చతురస్రంలో ఎన్ని చతురస్రాలు ఉంటాయి? ఇక్కడ కనిపిస్తుందిగా 5x5. ఇందులో అంటే ఇక్కడ 5×5 25 ఉంటాయని కాదు దీని కాన్సెప్ట్. మళ్ళీ ఈ రకంగా చూసుకుంటే ఇక్కడ ఎన్ని, ఈ రకంగా పట్టుకుంటే మొత్తంగా ఇందులో ఉన్నటువంటి చతురస్రాల సంఖ్య ఎంత అనేటువంటిది ప్రశ్న. దీన్ని కనుక్కోవడానికి మొదటి n సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తానికి ఉన్నటువంటి సూత్రాన్ని మనం యూజ్ చేసుకుంటాం. n × n+1 ఇంటూ 2n+1/6 అనేటువంటి సూత్రాన్ని అయితే మనం యూటిలైజ్ చేసుకుంటాం. ఇక్కడ n అంటే ఏమవుతుంది? 5 అవుతుంది, ఎందుకంటే 5x5 అనేటువంటి చతురస్రం కాబట్టి. n అంటే 5 కాబట్టి 5 × 5+1 అంటే 6. అదేవిధంగా 2n అంటే 2 5 10 + 1 11/6. ఈ 6 గెట్ క్యాన్సిల్. 11 5 55 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ 3వ ప్రశ్న సీరియల్ ఆర్డర్లో 29వ ప్రశ్న. ఉత్తరార్ధగోళంలో సూర్యకిరణాల యొక్క పతన కోణం పెరిగేటువంటి నెలలు ఏవి అనేటువంటిది ప్రశ్న. ఆప్షన్ 1 జూన్, జూలై. ఆప్షన్ 2 వచ్చేసి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం కనుక చూసుకుంటే ఆప్షన్ 4 నవంబర్, డిసెంబర్ మాసం అండి. దీన్ని మనం క్లారిటీగా పటం ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ భూచలనాలు, ఋతువులు అనేటువంటి థర్డ్ లెసన్ నుంచి అయితే ఈ ప్రశ్న అయితే మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే జూన్ 21 నాటికి ఇక్కడ కర్కట రేఖ ఉంటుంది, మకర రేఖ ఉంటుంది, కింద మధ్యలో భూమధ్య రేఖ అనేది ఉంటుంది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. జూన్ 21న కనుక చూసుకుంటే సూర్యుని యొక్క కిరణాలు కర్కట రేఖ మీద అయితే లంబంగా పడతాయి. దాని తర్వాత ఈ రకంగా కిందికి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో, ఎందుకంటే తలంతో ఈ భూమి అనేది మనకు అక్షం అనేది కనుక చూసుకుంటే 62.5 డిగ్రీల కోణంలోనైతే ఉంటుంది. కాబట్టి ఈ రకంగా వస్తున్న కొద్ది సూర్యుని యొక్క కిరణాలు అనేటివి కిందకి పడతా ఉంటాయి. అంటే ఇక్కడ మనకు జూన్, జూలై, సెప్టెంబర్ ఈ రకంగా వచ్చేటువంటి సందర్భంలో భూమధ్య రేఖ మీద సూర్యుని యొక్క కిరణాలు అయితే ఈ రకంగా పడతా ఉంటాయి. అదేవిధంగా మనకి ఈ రకంగా వస్తున్న కొద్దీ దాని తర్వాత మళ్ళీ కిందికి వస్తుంది కదా ఇక్కడ. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ మకర రేఖ మీద అయితే మనకు డిసెంబర్ 22 నాటికైతే సూర్యకిరణాలు పడతాయి. మన ప్రశ్న ఏంటి అంటే సూర్యకిరణాలు ఇప్పుడు ఉత్తరార్ధగోళంలో పతన కోణం ఎక్కువగా ఉండేటువంటి నెలలు ఏవి అని అడగడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే
నవంబర్ డిసెంబర్ నెలల్లో చూసుకుంటే మనకు ఇక్కడ సూర్యుని యొక్క కిరణాలు మకర రేఖ మీద పడతాయి. అంటే దక్షిణార్ధ గోళంలో సూర్యుని యొక్క కిరణాలు అనేటివి మకర రేఖ పైన డిసెంబర్ 22కి అయితే నిలువుగా పడేటువంటి సందర్భంలో, అంటే నవంబరు ఇక్కడ డిసెంబర్ మాసంలో ఇక్కడ కిందికి వచ్చేటువంటి సందర్భంలో కనుక చూసుకుంటే ఇక్కడ పతన కోణం అనేది ఉత్తరార్ధ గోళంలో ఈ రకంగా మనకైతే ఎక్కువ కనిపిస్తుంది కదా. కాబట్టి నవంబర్ డిసెంబర్ అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదే సందర్భంలో ప్రశ్నలు ఏ రకంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే మార్చి 21న ఇక్కడ ఏ రకంగా ఉత్తరార్ధ గోళంలో ఏ రకంగా ఉంటుంది, దక్షిణార్ధ గోళంలో ఏ రకంగా ఉంటుంది, వసంతకాలమా లేదంటే శరత్కాలమా, ఆ రకంగా అడిగేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. దాని తర్వాత కనుక చూసుకుంటే జూన్ 21న దేనిపైన ఏ రేఖ పైన సూర్యుని యొక్క కిరణాలు లంబంగా పడతాయి, కర్కట రేఖ పైన, ఆ రకంగా ప్రశ్నలు అయితే అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. అన్నీ ఇచ్చేసి జతపరచుమని కానీ లేదంటే ఇచ్చినటువంటి సరైన జతను ఎంపిక చేసుకోండి, సరికాని జతను ఎంపిక చేసుకోండి, ఆ రకంగా స్టేట్మెంట్స్ ఇచ్చి ఏవి సరైనవి ఏవి సరికానివి అనేటువంటి ఆ ధోరణిలో కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా ముఖ్యమైనటువంటి మ్యాప్ అండి ఇది. ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ అనే కాదు, ఏ ఎగ్జామ్ రాసి కూడా ఈ మార్చి 21, సెప్టెంబర్ 23, డిసెంబర్ 22, జూన్ 21 వదిలేదే లేదు, మన ఇంట పడుతూనే ఉంటాయి. దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ ప్రశ్న 30వ 1 నుంచి 100 వరకు గల సంఖ్యల్లో 5 చేత భాగించబడేటువంటి సంఖ్యల మొత్తం ఎంత అనేటువంటిది ప్రశ్న. 1 నుంచి 500 మనం రాసుకుంటూ పోతే 5, 10, 15 ఈ రకంగా రాసుకుంటూ పోతే లాస్ట్లో 100 అయితే ఉంది. ఇవన్నీ కూడా 5 తోటి భాగించబడేటువంటి సంఖ్యలు. 5 నుంచి 100 వరకు అయితే ఈ రకంగా ఉంటాయి. ఇక్కడ మనకు 5 చేత భాగించబడేటువంటి వాటి యొక్క మొత్తం కనుక్కోవాలి, ఆ సంఖ్యల యొక్క మొత్తం కనుక్కోవాలి. 5 కామన్ ఇస్తే 1, దాని తర్వాత 2, దాని తర్వాత 3 ఈ రకంగా సో అని రాసుకుంటూ పోతే 20 అనేది మనకు లాస్ట్లో ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ నెంబర్ 100 కదా, 5 20ల 100 ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఇది చూస్తే మీకు ఒక పాయింట్ అనేది మనకు గుర్తు రావాలి. అదేంటి అంటే మొదటి 20 సంఖ్యల యొక్క 20 సహజ సంఖ్యల యొక్క మొత్తానికి సూత్రం ఏంటి అంటే n × n+1 n × n+1/2. ఇక్కడ n అంటే ఎంత 20, 5 × 20 × 21/2, 2 1 2 10. ఇక్కడ చూసుకుంటే మనకు 21 10 210 × 5, 5 1 5, 5 2 10. ఇక్కడ 0 మనం యాడ్ చేసేసుకుంటే 1050 అనేది దీని యొక్క రైట్ ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. దాని తర్వాత చూసుకుంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2023 ప్రకారం భారతదేశం యొక్క స్థానం ఎంత అనేటువంటిది ప్రశ్న. 146, 136, 107, 126. మీ యొక్క ఆన్సర్ని వీడియోని పాజ్ చేసుకొని పిక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 2 136 అండి. ఇక్కడ ఎస్డి మనకు SDSN అనేటువంటి సంస్థ అయితే దీన్ని అయితే రిలీజ్ చేస్తుంది. 2012 సంవత్సరం నుంచి అయితే రెగ్యులర్గా ప్రతి సంవత్సరం అయితే ఈ UNOకు అనుబంధంగా ఉన్నటువంటి సంస్థ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా మొత్తంగా 146 దేశాలకు సంబంధించిన ఇండెక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా భారతదేశం యొక్క స్థానం 136. ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదటి 3 స్థానాల్లో కనుక చూసుకుంటే మనకు 2వ స్థానంలో డెన్మార్క్, మొదటి స్థానంలో ఫిన్లాండ్, అదేవిధంగా 3వ స్థానంలో కనుక చూసుకుంటే స్విట్జర్లాండ్ అనేటివి ఉన్నాయి. ఈ 3 ప్లస్ మన యొక్క స్థానము ఇక్కడ 2023లో వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ని ఏ సంస్థ అంటే SDSN, ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనేటువంటి ఈ సంస్థ UNOకి అనుబంధంగా పనిచేస్తుంది. ఈ సంస్థ అయితే రిలీజ్ చేస్తుంది. ఈ అంశాలని గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఈ ప్రశ్నలకు సంబంధించిన కీ కూడా మీకు రెడీ చేస్తున్నాను. ఎగ్జామ్స్ వరకు చాలా ప్రశ్నలు అయితే అవుతాయి కాబట్టి వాటన్నింటికి సంబంధించిన PDF కూడా అందించే ప్రయత్నం చేస్తాను. బాయ్, టేక్ కేర్, జై హింద్.